దోమ నన్ను ఎదిరించి మాట్లాడుతుందా? దానికి ఎంత ధైర్యం అని చెప్పి అనుకుంటూ నిద్రపోతుంది సింహం. దోమ తన మిత్రుల దగ్గరికి వెళ్ళి, మిత్రులారా, సింహానికి బాగా పొగరు. తాను అడవికి రాజునని, ఏ జంతువులనైనా సరే తాను ఏదైనా చెయ్యొచ్చునని, అందరి మీద అధికారం చెలాయించాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఆ సింహం అడవిలోని మిగతా జంతువులన్నిటినీ కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. దానికి మనం ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా తన మిత్రులకు వివరిస్తుంది. అప్పుడు మిగిలిన దోమలన్నీ కూడా కలిసి సింహం దగ్గరికి వెళ్తాయి. దోమలు వెళ్ళేసరికి సింహం నిద్రపోతూ ఉంది. ఆ దోమల చప్పుడుకి సింహానికి మెలకువ వచ్చేస్తుంది. సింహం లేవటంతోనే, ఏంటి దోమలన్నీ కట్టకట్టుకుని వచ్చాయి అన్నది. దోమలు, సింహం రాజా, మేము మీతో